భరత్, ఏదైతే మనకు సంబంధించిన టెస్లా విషయంలో నిన్న వైజాగ్కు టెస్లా యూనిట్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అందులో భాగంగా చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించిన దర్దాపుగా 10-15 వేల ఎకరాల భూమి ఆల్రెడీ కేటాయించడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఒక విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉన్నదో టెస్లా ఎవరైతే ఆయన టెస్లాకు సంబంధించిన యజమాని ఉన్నాడో ఆయన ముందే ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మీటింగ్లో అడ్రస్ చేస్తూ ఇఫ్ యూ వాంట్ బిల్డ్ ఎ యూనిట్ ఇన్ యుఎస్ఏ వీఆర్ రెడీ టు గివ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఎట్ ద సేమ్ టైం మీరు కనుక వేరే దేశాలలో యూనిట్ పెట్టదలుచుకుంటే మాత్రం మేము దానికి ఒప్పుకోము అని చెప్పారు. ఇంకోటి సుంకాలకు సంబంధించిన 110% సుంకాలు విధిస్తాము ఇంపోర్ట్కు అని చెప్పారు. ఈ విషయంలో భారతదేశం ఎప్పుడైతే యూనిట్ని పెట్టడానికి విశాఖపట్నంలో మన లోకేష్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రయత్నాలు చేస్తున్నారో దీని మీద మీ దగ్గర ఉన్న పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి భరత్? గుడ్ మార్నింగ్ జమీల్. ఏదైతే ప్రపంచంలో అత్యంత ఎలక్ట్రానిక్ కి సంబంధించినంత వరకు దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి టెస్లాకి సంబంధించినంత వరకు యూనిట్ పెట్టేందుకు భారతదేశంలో యూనిట్ ఒప్పించేసేందుకు వివిధ రాష్ట్రాలు ఇప్పటికే పర్యటించినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి నారా లోకేష్ తెలంగాణ ఏదైతే అమెరికా వెళ్ళినటువంటి నేపథ్యంలో అమెరికాలో టెస్లాకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి టెస్లా తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు అయితే చేపట్టారు. మరీ ముఖ్యంగా ఏదైతే టెస్లా కంపెనీ వచ్చేందుకు అనువైన ప్రాంతంగా ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పటికే నెల్లూరు, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పర్యటించినటువంటి పరిస్థితి. అయితే కోస్టల్ కారిడార్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే కంపెనీలకు సంబంధించినంత వరకు రాయితీల అంశంపై కూడా పూర్తిగా టెస్లా కంపెనీతో చర్చించినటువంటి పరిస్థితి. అయితే టెస్లాకి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు, అనువైన ప్రాంతాన్ని కూడా చూసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే మరీ ముఖ్యంగా టెస్లాకి సంబంధించినంత వరకు కూడాను సముద్ర మార్గం ఉన్నటువంటి నేపథ్యము, మరొక వైపు రైల్ అండ్ రోడ్డు మార్గం, వైమానిక మార్గాలు ఉన్నటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ కి అన్ని వసతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇటు విశాఖ గానీ, అటువైపు నెల్లూరు గానీ, మరొక వైపు రాయలసీమ ప్రాంతాలు 3 ప్రాంతాలు ఇప్పటికే టెస్లాకి సంబంధించిన అధికారులు పరిశీలన చేపట్టారు. పూర్తి ఎటువంటి అయితే కంపెనీ పెట్టేందుకు ఎటువంటి అవకాశాలు ఉండబోతా ఉన్నాయి, ఎటువంటి వనరులు కల్పించబోతా ఉన్నారు, ఎటువంటి రాయితీలు రాబోతా ఉన్నాయనే అంశంపై కూడా పూర్తిగా టెస్లాకి సంబంధించిన అధికారులు అందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పటికే కంపెనీకి సంబంధించినంత వరకు ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో యాజమాన్యానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ముమ్మరుగా పర్యటిస్తున్నాడు, అధికారులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనువైన ప్రాంతం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు భారతదేశంలోనే సౌత్ కు సంబంధించినంత వరకు తెలంగాణ కానీ, కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ఈవీ కార్స్ అత్యధికంగా సేల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనే యూనిట్ పెడితే తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఒకసారిగా ఈవీకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి సేల్ ని క్యాప్చర్ చేసే విధంగా ఉంటుందంటూ కూడా టెస్లాకి సంబంధించిన ఆ సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరొక వైపు ఎలాన్ మస్క్ ఎవరైతే టెస్లా కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఎండి చైర్మన్ ఉన్నారో ఎలాన్ మస్క్ ఇప్పటికే భారతదేశంలో ఈవీకి సంబంధించిన సుంకాలు అత్యధికంగా ఉన్నాయంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి భారతదేశ ప్రభుత్వం కూడా ఈవీకి సంబంధించినంత వరకు సుంకాలు తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే టెస్లాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వచ్చేందుకు అనువైన ప్రదేశంగా క్రియేట్ చేసేందుకు అనువైన అవసరమైనటువంటి వసతులు సింగిల్ విండో సిస్టమ్ లో ఇచ్చేటటువంటి అవకాశాలని పుణికిపుచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరొక వైపు మిగిలిన రాష్ట్రాలు కూడా టెస్లాని తమ రాష్ట్రానికి రప్పించేందుకు అనేక వసతులు కల్పించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోకేష్ ఇప్పటికే పూర్తి స్థాయిలో టెస్లాకి సంబంధించిన అధికారులందరినీ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి రప్పించడం, అనువైన ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఏదైతే రైల్ అండ్ రోడ్డు, మరొక వైపు వైమానిక మార్గం, మరొక వైపు సముద్ర మార్గం, టెస్లాకి సంబంధించి ముడి సరుకులు రప్పించేందుకు, విడిభాగాలు రప్పించేందుకు కూడా అనువుగా ఉంటుందంటూ కూడా సముద్ర మార్గాన్ని చూపించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ భరత్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో టెస్లాకు సంబంధించిన కంపెనీ ఉందో దాన్ని ఆల్రెడీ పూణేలో ఒక ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు ఒక బ్రాంచ్గా. అంటే అక్కడికి కొన్ని కార్లు మాత్రమే కూడా వచ్చాయి, ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. కాకపోతే ఏంటంటే బేసికల్గా పైలట్ ప్రాజెక్టుగా ఒకవేళ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మాకు అవకాశం కల్పించకపోతే ప్రస్తుతం ఒక ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మేము డిపాజిట్ అంటే అక్కడ మనం ఉంచుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళి దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ
ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గుజరాత్లో లగతార్గా అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది. బీజేపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన టెస్లాలో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతుంది. కానీ ఏదైతే గత ఒక వారం రోజుల క్రితం బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ప్రయత్నం కూడా సఫలం కాలేదు అని మనకు తెలిసి వస్తుంది. ఇదే దీనికి సంబంధించిన ఇక్కడ జాయింట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేనకు సంబంధించిన ప్రభుత్వం ఉన్నదో ఈ కూటమి ప్రభుత్వమే దీనికి సక్సెస్ అవుతుందని భావించవచ్చా, లేకపోతే దీన్ని మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడనే ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా దర్దాపుగా ఆ ల్యాండ్ కూడా ఇంతకుముందే అక్వైర్ చేసి పెట్టారు. దీనికి విషయంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వాస్తవానికి ఇటు పూణేలో కానీ మరొక వైపు మహారాష్ట్రలో కానీ సేల్ యూనిట్లు అంటే టెస్లా పూర్తిగా తయారైన తర్వాత ఆ కంపెనీ నుంచి వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ సేల్ చేసేందుకు మాత్రమే ఏర్పాటైనటువంటి యూనిట్స్ పూణే కానీ అటు మహారాష్ట్రలో కానీ పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే పూర్తిగా కార్ అంతా కూడా తయారు చేసి ఇక్కడే తయారు చేసి ఇక్కడే అమ్మే విధంగా కూడా ఏర్పాటు చేసేందుకు ఎలాన్ మస్క్ తో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుతూహలతతో ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినంత వరకు ఎటువంటి అనుమతులు ఇచ్చేందుకు అంటే సుంకాలకు సంబంధించి కానీ మరొక వైపు భూమికి సంబంధించి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి, దిగుమతి సుంకాలకు సంబంధించినంత వరకు ఎలా ఇవ్వబోతున్నారు దానిపై అయితే మాత్రం ఇప్పటికే ఏదైతే టెస్లా టీంకి సంబంధించినంత వరకు పూర్తి చర్చలు జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెస్లాకు సంబంధించినంత వరకు కూడా మరీ ముఖ్యంగా సీ ట్రాన్స్పోర్ట్ ఇంపార్టెంట్. ఏదైతే విడిభాగాలన్నీ కూడా అమెరికా నుంచి రావాల్సినటువంటి పరిస్థితుల్లో సీ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినంత వరకే ఎక్కువ దృష్టి సారించేటటువంటి పరిస్థితి టెస్లా కంపెనీ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను కోస్టల్ కారిడార్ కావడంతో మరొక వైపు సేల్ కూడా అటు పూణే కానీ మహారాష్ట్రలో కానీ ఈవీకి సంబంధించిన సేల్ అంతా కూడా చాలా లోగా ఉన్నటువంటి పరిస్థితి. సేల్ తెలంగాణ కానీ ఇటువైపు తమిళనాడు మరొక వైపు కర్ణాటక లాంటి ప్రాంతాల్లో భారతదేశంలోనే అత్యంతగా ఈవీలు సేల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీల్లో టాటా కానీ మరొక వైపు మహీంద్రా కానీ ఎంజీ కానీ ఇటువంటి కంపెనీలు ఈవీలన్నీ కూడాను తెలంగాణ మరొక వైపు మహారాష్ట్ర ఏదైతే తెలంగాణ తమిళనాడు కర్ణాటక లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా సేల్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టెస్లా సేల్ ఉన్నటువంటి వాటిని గ్రాప్చర్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లాంటి అనువైన ప్రాంతాల్లో టెస్లా కంపెనీ ఉంటే ఈ సేల్ ని కూడా గ్రాప్చర్ చేసే అవకాశం ఉండబోతా ఉంది. సౌత్ కు సంబంధించినంత వరకు కూడా మరింత సేల్ పెంచేందుకు అవకాశం ఉండబోతా ఉంది. ఈ సేల్ ను కూడా గ్రాప్చర్ చేసుకునే అవకాశం టెస్లాకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేందుకే సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటు నెల్లూరులో ప్లాంట్ తీసుకొస్తారా, రాయలసీమలో తెస్తారా, లేదా ఉత్తరాంధ్రలో తీసుకొస్తారా అనే దానిపై ఒక ఇంత ప్రశ్నార్థక అనిశ్చితి నెలకొన్నప్పటికీ కూడాను టెస్లాకు సంబంధించినటువంటి యాజమాన్యం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అనువైన ప్రాంతాలను అన్నింటినీ కూడా చూసినటువంటి పరిస్థితి. పోర్టు కనెక్టివిటీతో పాటుగా రోడ్డు అండ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతాలనే మరీ ముఖ్యంగా ఎంచుకోవడానికి టెస్లా కంపెనీ సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూపిస్తా ఉంది. అయితే మరొక వైపు కేంద్రం విధిస్తున్నటువంటి దిగుమతి సుంకాలకు సంబంధించి టెస్లాకు సంబంధించినంత వరకు యాజమాన్యం ఏదైతే కొన్ని ప్రకటనలు చేసిందో దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఆలోచించే అవకాశం ఉండబోతోంది. ఇప్పటికే బడ్జెట్ లో ఈవీకి సంబంధించినంత వరకు సుంకాలను తగ్గిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో టెస్లా అయితే భారతదేశానికి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఏషియాకు సంబంధించినంత వరకు కూడా ఇటు మరొక వైపు పక్కన ఉన్నటువంటి మార్కెట్ ను కూడా గ్యాప్చర్ చేసుకోవాలంటే సీసోరే తనకి అధికంగా ఉండాలనుకుంటే మార్కెట్ ను కూడా గ్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రపోజల్స్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం టెస్లాకు అందించిందని చెప్పుకోవచ్చు. ఎనీ ఈడీబీ ఏదైతే ఉన్నదో ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డ్ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ సంబంధించింది వాళ్ళు కూడా చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఎక్కడంటే 15,000 ఎకరాలకు సంబంధించిన ఒక భూమి ఒక్క చోట కావాల్సి ఉన్నది. అయితే ఇప్పుడు ఏదైతే చెన్నై అండ్ విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నదో అక్కడ ఒక 15,000 ఎకరాలు ఆల్రెడీ ఎక్వైర్ చేశారు చెప్పారు. లేకపోతే ఒక వేరే చోటు మాత్రం దానికి సంబంధించిన కంపన్సేషన్ ప్లస్ ఆ భూమి సేకరణ అనేది పెద్ద టాస్క్గా ఉంటుంది. ఇప్పుడు రెడీగా ఉన్న భూమి మీద వీరి మీద ఒక యూనిట్ అక్కడ ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది అన్నట్టుగా భావిస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ట్రంప్ కూడా ఏదైతే సుంకాలు విధిస్తానని చెప్తున్నారు 110%, దాంట్లో భారత ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకునే అవసరం ఉందా? దానికి 110% ట్యాక్స్లను రిడ్యూస్ చేయించడానికి
ఈవీకి సంబంధించినంత వరకు ఇప్పటికే బడ్జెట్ లో ఈవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ప్రవేశపెట్టి పొల్యూషన్ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే పొల్యూషన్ పెరిగిపోతున్న ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ప్రమాద గంటికలు మోగే స్థాయికి పొల్యూషన్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈవీలను ప్రవేశపెట్టి పొల్యూషన్ తగ్గించేందుకు గ్రీన్ కారిడార్ అంటే గ్రీన్ వెహికల్ జోన్ గా ఏర్పాటయ్యే విధంగా కూడా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ టెస్లా గానీ మిగిలిన ఈవీకి సంబంధించినంత వరకు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి దిగుమతి సుంకాలతో పాటుగా మిగిలిన సుంకాలు తగ్గించుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఏదైతే కోస్టల్ కారిడార్ అనుకుంటున్న నేపథ్యంలో 15 ఎకరాలు అనేది చాలా ఈజీగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ జోన్ కు ఇప్పటికే విశాఖపట్నంతో పాటుగా చెన్నైకి మధ్య అనేక స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఉన్నటువంటి పరిస్థితి. విశాఖలో ఇప్పటికే సుమారు విశాఖపట్నానికి సంబంధించినంత వరకు అచ్యుతాపురం సజ్జు గాని, పరవాడ సజ్జు గాని, కాకినాడకి సంబంధించి కాకినాడ జోన్ గాని ఇలాగ అనేక ప్రాంతాల్లో సజ్జులు ఉన్నటువంటి నేపథ్యంలో 15,000 ఎకరాలు పెద్ద సమస్య కానప్పటికీ కూడాను పూర్తిగా టెస్లా కంపెనీకి సంబంధించినంత వరకు రాయితీలు ఏవైతే కావాలనుకుంటున్నారో దిగుమతి సుంకాలకు సంబంధించినంత వరకు టెస్లా కంపెనీ విడిభాగాలను అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయా, అనువైన ప్రాంతాలు ఉండబోతా ఉన్నాయా, ఎటువంటి సుంకాలు ఉండబోతాయనే దానిపైన ప్రధానమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే కామెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం దీనిపైన ఈవీకి సంబంధించి దిగుమతి సుంకాలు విడిభాగాలకు సంబంధించి దిగుమతి సుంకాలు తగ్గించేందుకు యోచనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో టెస్లా కంపెనీ భారతదేశానికి వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చేందుకే అది ఎక్కువ పర్సెంట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవీ సేల్ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో ముందు ఆ మార్కెట్ ని గ్రాప్చర్ చేయాలి. కాబట్టి ఇటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు అనువైన ప్రాంతం అంటే ఇటువైపు ఆంధ్రప్రదేశ్ నుంచి కనెక్టివిటీ ఎక్కువ స్పేస్ ఉండకపోవడం, కనెక్టివిటీ తక్కువగా ఉండడం ముందు ఈ మార్కెట్ ని గ్రాప్చర్ చేసేందుకే టెస్లా కంపెనీ సుముఖంగా ఉందని చూడొచ్చు. ఓకే, థాంక్యూ భారత్. ఇప్పుడు మనం ప్రస్తుతం